ఇలా ఈ ప్రభుత్వం వచ్చి మరి మన పేదలకు మరి ప్రభుత్వం ల్యాండ్ను కూడా పేదలకు పంచాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి కూడా ఉంది. ఎందుకంటే ఇది నిరుపేదలకు ఈ ప్రభుత్వం ల్యాండ్ను కూడా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ పేదలు ఎవరెవరికైతే ఇండ్లు లేవో ఈ ల్యాండ్ను పంచి మరి ఆ పేదలను ఆదుకోవాలి. మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, మా దళిత జనసంస్థ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళంతా దళితులే, పేదలే, నిరుపేదలే. కాబట్టి మా సంఘం నుంచి వాళ్ళకి మేము సంపూర్ణ మద్దతు చేస్తున్నాము. ఇలా రాష్ట్రము పేదలకు నిరుపేదలకు గూడు లేని వారికి గూడు కట్టించాలి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు ఇప్పించాలి. ప్రభుత్వం అన్ని కోణాల్లో ఉన్నటువంటి పేదలను ఆదుకొని వాళ్ళ సమస్యను పరిష్కరించాల్సినటువంటి అవసరము ప్రభుత్వానికి ఉన్నది. మరి ఎవరెవరి మీద అయితే కేసులు ఆ కేసులు కూడా ఎత్తివేసి మరి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వము ఆదుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో దళితులను ఏకం చేసి ఇంకా అవసరం కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై దళిత, జై దళిత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. సాధించుకుందాం, 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 సాధించుకుందాం. జై దళిత, జై దళిత. మంచిగా ఫోటో కవర్ అందరూ వస్తాడు బాబు.